ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్. చాలా పెద్ద పెద్ద వాళ్ళైతే ఈ గుడికి విజిట్ చేస్తూ ఉంటారనమాట. రాజకీయ నాయకులు కానీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ. మీరు కూడా వచ్చి చూడండి. గట్కేసరి దగ్గర ఉన్నదనమాట. ఇదిగోండి ఇక్కడ విష్ణుదేవుడు ఉన్నాడు, క్లీనింగ్ చేస్తున్నారు. అప్పుడే తాబేళ్ళు కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్, చాలా పెద్దగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ పూజారి మీదకి స్వామి వచ్చినారన్నమాట, లక్ష్మీ నరసింహస్వామి. ఇదిగోండి చూశారు కదా ఎలా ఉందో. గుడి లోపల అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మళ్ళీ ఇంకో గుడి వస్తుంది, శివాలయం వస్తుంది అనమాట. ఇది శివాలయం ఇది అనమాట. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ దాని బ్యాక్ సైడ్కి పోతే మళ్ళీ అమ్మవారు టెంపుల్స్ రెండు ఉంటాయి అన్నమాట. మళ్ళీ అది దర్శనం చేసుకొని మళ్ళీ దాని బ్యాక్ సైడ్ తిరుగుతూ పోతూ ఉంటే వెనకల వచ్చేసి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. దానికి ఆనుకొని గుడి మొత్తం లైన్గా ఒకదానికొకటి ఆనుకొని బ్యాక్ సైడ్ పొడవుగా ఉంటుంది. ఇలా గుడి అన్ని దేవుళ్ళు ఉంటాయి అనమాట. సుబ్రహ్మణ్య స్వామి అనమాట.